ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మ్యూజిక్ గురించి అడిగితే వినిపించే మొదటి పేరు మైకేల్ జాక్సన్. కానీ ఆ గ్లౌస్ వెనుక, ఆ లెజెండరీ మూన్ వాక్ వెనుక మైకేల్ జాక్సన్ ఎంత బాధను దాచుకున్నాడో మీకు తెలుసా? ప్రపంచాన్నే తన వేళ్ల మీద ఆడించిన మైకేల్ జాక్సన్ చివరికి ఎందుకు ఒంటరయ్యాడు? కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ గురించి మనందరికీ తెలుసు. కానీ తన మ్యూజిక్ వెనుక ఉన్న పెయిన్ చాలా మందికి తెలీదు. ఈరోజు తన జర్నీని అనలైజ్ చేస్తూనే మార్కెట్‌లో హాట్ టాపిక్ అయిన తన అప్‌కమింగ్ బయోపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు ఈ మూవీ మైకేల్ జాక్సన్ లైఫ్‌ని ఎలా చూపించబోతుంది? లెట్స్ డైవ్ ఇన్. మైకేల్ జర్నీ మొదలైంది ఒక చిన్న రూమ్‌లో. మనం ఆడుకునే ఏజ్‌లో తన మ్యూజిక్‌ని ప్రొడ్యూస్ చేసేవాడు. వాళ్ళ డ్యాడీ చాలా స్ట్రిక్ట్. రికార్డింగ్‌లో చిన్న మిస్టేక్ చేసినా ఇచ్చి పడేసేవారు. అందుకే మైకేల్ జాక్సన్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. నాకు చైల్డ్‌హుడ్ లేదు అని, లోన్లీనెస్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని. 1982లో 'థ్రిల్లర్' వచ్చింది. అంతే. మ్యూజిక్ వరల్డ్ మొత్తం షేక్ అయిపోయింది. బట్ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. సక్సెస్ పెరిగే కొద్దీ మైకేల్ జాక్సన్ ఫ్రీడమ్ పోయింది. తను బయటికి రావడం కూడా కష్టమైపోయింది. హీ వాస్ ద మోస్ట్ ఫేమస్ మ్యాన్ ఆన్ ఎర్త్, బట్ ఆల్సో ద మోస్ట్ లోన్లీ మ్యాన్. 80స్ అండ్ 90స్‌లో మైకేల్ జాక్సన్ స్కిన్ కలర్ మారుతుంటే మీడియా చాలా దారుణంగా రూమర్స్ స్ప్రెడ్ చేసేవారు. తనకి బ్లాక్ స్కిన్ అంటే నచ్చదని మాక్ చేసేవారు. బట్ రియాలిటీ ఏంటంటే తనకి వెటలైగో అనే డిసీజ్ ఉంది. తన ఐడెంటిటీని కాపాడుకోవడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. In the beginnings, the vitiligo started happening relatively early. He even was trying to hide it from me. He tried to hide it for quite a while. He'd always try to cover with makeup and even out his skin tone and everything until it just got so extensive. I mean, it's all over his body. 90స్ డికేడ్ మైకేల్‌కి ఒక నరకం. ఫాల్స్ అలిగేషన్స్, కోర్ట్ కేసెస్ అండ్ కాన్స్టెంట్ మీడియా అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. తను ఎంత హ్యుమానిటీతో 'ఎర్త్ సాంగ్' ఆర్ 'హీల్ ద వరల్డ్' లాంటి సాంగ్స్ చేస్తున్నా కూడా జనాలు మాత్రం తనని ఒక వియర్డ్ పర్సన్ లాగే చూసేవారు. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న విషయం 'ద అఫీషియల్ బయోపిక్ మైకేల్'. ఈ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కానీ అసలు స్టోరీని ఎలా చూపిస్తారు అనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఫోటోస్ అండ్ సెట్ క్లిప్స్ చూస్తుంటే జాఫర్ మాత్రం 100% మైకేల్ లాగే ఉన్నాడు. ఏది ఎలా ఉన్నా కానీ నేను కోరుకునేది ఒక్కటే. మీడియా చూపించిన కాంట్రోవర్షియల్ మైకేల్ జాక్సన్‌ని కాకుండా, తనలో ఉన్న ఎంపతిని, తన మ్యూజిక్ వెనుక ఉన్న జెన్యూన్ ప్యాషన్‌ని ఈ సినిమాలో చూపించాలని ఆశిద్దాం. ఇఫ్ దే డూ ఇట్ రైట్, ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఆఫ్ ద డికేడ్. మైకేల్ జాక్సన్ గురించి ఆలోచిస్తే నాకు ఒక్కటే అనిపిస్తది. హి వాస్ ఎ జీనియస్ విత్ బ్రోకెన్ హార్ట్ అని. తన దగ్గర ఎంతో డబ్బుండొచ్చు, మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ, తను చివరి వరకు వెతుక్కున్నది మాత్రం ఒక చిన్న లవ్ అండ్ యాక్సెప్టెన్స్ కోసం మాత్రమే. 'ఎంజే' సాంగ్‌లో మీకు నచ్చిన సాంగ్ ఏది? కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఇఫ్ యూ లవ్ దిస్ డీప్ డైవ్స్ ఇన్ మ్యూజిక్ హిస్టరీ, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ యువర్ రూమ్ ఫర్ మ్యూజిక్ అండ్ స్టోరీస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. పీస్.